ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్, if 80% of A is equal to, ఫస్ట్ క్వశ్చన్ అని ఇక్కడ రాసినది నేను, if 80% of A is equal to 50% of B, 50% of B, 80% of A is equal to 50% of B, and B is equal to X percent of A, B is equal to X percent of A, then the value of X is, I am given the options also. Write in the options. First option 400, second option 300, third option 160, fourth option 150. 80% of A is equal to 50% of B. Then what, B is equal to X percent of A. Then the value of X is. English to Telugu kuda same andi. 80% of A is equal to 50% of B అయితే ఇక్కడ రాస్తున్నా చూడండి. 80% of A is equal to 50% of B. ఈ ఆఫ్ కామన్ అండి. అయితే అయినా B is equal to X percent of A అయితే X విలువ ఎంత, X విలువ ఎంత ఇది తెలుగులో, లేదంటే కామా పెట్టుకుని అయిపోతుంది. 80% of A is equal to 50% of B మరియు B is equal to X percent of A అయితే X విలువ ఎంత, ఇది తెలుగులో. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? కాపీ ఆల్ ఆఫ్ యూ. ఓకే చెప్పండి. 80% of A is equal to 50% of B. 80% of A is equal to 50% of B. B is equal to X percent of A. Then the value of X is. ఎప్పుడైతే మనకి ఇలా కనిపించిందో మనం దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే ఈజీ అండి. చూడండి, 80% అంటే 1/100 కదా, హాఫ్ అంటే ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 1/100 ఆఫ్ B. పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుందని 0 క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఇస్ ద వాల్యూ యూఆర్ గెటింగ్? 8A ఈజ్ ఈక్వల్ టు 5B. 8A ఈజ్ ఈక్వల్ టు 5B. ఇప్పుడు రేషియో చెప్పండి సార్. రేషియో అంటే A/B ఫార్మేట్ కదా. A/B ఈజ్ ఈక్వల్ టు 5/8. ఈ 8 కాస్త ఇటు వస్తుందండి. సో A/B ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి? 5:8. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. కానీ ఇలా మాత్రం సాల్వ్ చేయకూడదు. ఎప్పుడైతే మనకి రిమెంబర్ 8A ఈజ్ ఈక్వల్ టు 5B వచ్చిందో ఏకి అటువైపు ఉన్న వాల్యూ ఏది అవుతుందండి? ఇది 5 బిలాంగ్స్ టు A. సిమిలర్లీ B యొక్క వాల్యూ అంటే Bకి ఎదురుగా ఉన్నది అవుతుందండి, పక్కన ఉన్నది కాదు, దానికి ఆపోజిట్లో ఉన్నది ఏమవుతుందండి? 8. సో A/B ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? 5:8. దిస్ 5 బిలాంగ్స్ టు A, దిస్ 8 బిలాంగ్స్ టు B అండి. దీనికి ఆపోజిట్లో ఉన్నది మాత్రమే తీసుకోవాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో A/B ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 5:8. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. B అంటే ఎంతండి? 8 ఈజ్ ఈక్వల్ టు X పర్సెంట్ అంటే 100 హాఫ్ అంటే ఇంటూ A. సరే A ఎంతమ్మా? 5. Not tell me 5 how many times and 20 times. If you cross multiply, X is equal to what is the value we are getting? 160%. X percent is equal to 160. Which option it is? Third. I hope you understand or not. ఇక్కడ మనం 8 పార్ట్స్ అని తీసుకోవాలండి, కానీ ఇక్కడ P క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి డైరెక్ట్గా వాల్యూ తీసుకున్నా నో ప్రాబ్లం. 8 ఈజ్ ఈక్వల్ టు X/100 ఆఫ్ A. A ఎంతమ్మా? 5. ఇఫ్ యూ క్యాన్సిల్ దిస్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? X ఈక్వల్ టు 100%. ఇది బేసిక్ అండి, ఇది బేసిక్ మెథడ్. కానీ ప్రాక్టీస్ చేస్తే ఇలా సాల్వ్ చేసిన అవసరం లేదు. మరి ఎలా చేయాలి? ఇలా చేయకూడదండి. మరి ఎలా చేయాలి? వెరీ సింపుల్. సీ హియర్ షార్ట్ కట్ అండి.
షార్ట్ కట్. సరే ఇక్కడ కరెక్ట్గా చూడండి, బి ఈజ్ X% ఆఫ్ ఏ అన్నాడు. బి ఈక్వల్ టు X% ఆఫ్ ఏ. ఇది ఫుల్ బి కదండి. ఫుల్ బి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? 100%. ఫుల్ వాల్యూ ఎంత? 100%. సో ఇక్కడ మనం దీన్ని 100%గా కన్వర్ట్ చేద్దాం. చూడండి, 80% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ బి. ఇక్కడ 50% ఉంది, దీన్ని 100%గా టర్న్ చేయాలంటే ఎంత బట్టి మల్టిప్లై చేయాలమ్మా? 2. ఇక్కడ 2 అంటే ఇక్కడ కూడా 2 కదా. సో ఇప్పుడు ఏమవుతుందండి, 82 ఎంతండి? 160% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100% ఆఫ్ బి. నథింగ్ బట్ 100% ఆఫ్ బి అంటే బిఏ కదా. బి ఈజ్ ఈక్వల్ టు 160% ఆఫ్ ఏ. ఇప్పుడు కంపేర్ చేయండి, బి ఈజ్ ఈక్వల్ టు X% ఆఫ్ ఏ అన్నాడు వాడు. సో X ప్లస్ ఎంత ఉందండి? 160. ఓవర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఇక్కడ మనకు ఫుల్ వాల్యూ 100% ఉంది కాబట్టి దీన్ని 100% చేద్దామండి. సో 80% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50% అయితే 100% అంటే డబుల్ కాబట్టి డైరెక్ట్గా వాట్ ఈస్ ద ఆన్సర్? 160. ఈజీ ఆర్ నాట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇస్తే మీరు ట్రై చేయండి. If, second question, if 60% of P is equal to 40% of Q, 40% of Q, then P is equal to X% of Q. P is equal to X% of Q. Find X. Find X. Find X. I am giving the options here. First option, 33.33%. Second one, 16.67%. Third one, 150. Fourth one, 75. 33.33%, 16.67%, 150%, 150%. లేదంటే ఎక్స్ అడిగాడు కదండి. 33.33, 16.67, 150, 75. ఫైండ్ అవుట్ ఫాస్ట్. See here, first you should turn this one to ratio. పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6P ఈజ్ ఈక్వల్ టు 4Q కదా. ఈ పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 6P ఈజ్ ఈక్వల్ టు 4Q. 3P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 2Q. 3P ఈజ్ ఈక్వల్ టు 2Q. సో వాట్ ఈస్ ద P ఈజ్ టు Q వాల్యూ ఫ్రెండ్స్? 2:3. రిమెంబర్ దిస్ 2 బిలాంగ్స్ టు P అవుతుంది, దిస్ 3 బిలాంగ్స్ టు Q అవుతుంది. సో P ఈజ్ టు Q ఈజ్ ఈక్వల్ టు 2:3. 2:3. Now substitute here. P అంటే ఎంత? 2 ఈజ్ ఈక్వల్ టు X% X by 100 of Q3. If you turn this one into left side, X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 2/3 into 100. సో X ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 2/3 అంటే వాట్ ఇస్ ద వాల్యూ? 1/3 ఏమో 33.33, 2/3 ఏమవుతుందమ్మా? 66.66 వాల్యూ పర్సెంట్. సో 66.67% అండి. ఓకే, సో వాట్ ఇస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? X ఈజ్ ఈక్వల్ టు 66.67%. I hope you understand all of you. Any doubts? No. So what is the answer for this question? B option, 66.67%. అయితే ఇలా సాల్వ్ చేయకూడదండి, ఇలా సాల్వ్ చేయకూడదు. ఓకే, అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చాడమ్మా క్వశ్చన్లో? 60% ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ P ఈక్వల్ టు 40% ఆఫ్ Q.
ఎస్ నో 60% ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ క్యూ. ఇక్కడ మనకి పీ ఇచ్చాడండి, పీ 100% వాల్యూ ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ వన్ ఇంటూ 100%. వీఆర్ గెటింగ్ ఆన్సర్ వెరీ ఈజీలీ. కానీ ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 40 ఉంది. నేనేం చేస్తా అంటే దీన్ని 30తో డివైడ్ చేస్తాను అండి. 30తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందండి? 20% ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు 3తో డివైడ్ చేస్తాను అండి. 20% ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు 40/3% ఆఫ్ క్యూ. 40/3% ఆఫ్ క్యూ. ఇప్పుడు నేను దీన్ని 5తో మల్టిప్లై చేస్తాను అనుకోండి, మనకి 100% అయిపోతుంది. చూడండి, 25 ఎంతమ్మా? 100% ఆఫ్ పీ, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 4s ఎంతమ్మా? 20. 200/3% ఆఫ్ క్యూ. సో 100% ఆఫ్ పీ నథింగ్ బట్ ఫుల్ వాల్యూ. పీ ఈజ్ ఈక్వల్ టు 200/3 అంటే ఎంత వస్తుందండి? 2/3 అంటే ఎంత? 33. 1/3 33.33. 2/3 అంటే ఏమవుతుందండి? 66.66 ఆఫ్ క్యూ. సో వాట్ ఇస్ ఆన్సర్? 66.66. దట్ ఈస్ ఈక్వల్ టు 66.67. ఐ హోప్ యూ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 60 ఉంది కాబట్టి ఈ మస్ట్ అండ్ షుడ్ టర్న్ ద 60 into 100. కానీ కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఫస్ట్ నేను 3తో డివైడ్ చేసిన. 3తో డివైడ్ చేస్తే 60/3 ఏమవుతుందమ్మా? 20 ఈజ్ ఈక్వల్ టు 40/3 ఆఫ్ క్యూ. ఇప్పుడు మనం 20ని 100 చేయడం ఈజీ కదండి. ఇంటూ 5 times. 5 2s are 100. సో 25 is 100%. of P is equal to 200/3% of Q. So 200/3 nothing but what is the value? We are getting 66.66%. I hope you understand all of you. Any doubts? No. Now question number 3. Question number 3. 30% if 30% of A is added to 40% of B. 30% of A is added to 40% B. The answer is 80% of B. 80% of B. The answer is 80% of B. What percentage of A is B? What percentage of A is B? This is the question. What percentage of A is B? Write in the options. First option 30%, second one 40%, third one 70%, fourth one 75%. Find out fast. Thirty percent of A is added to 40% of B. The answer is 80% of B. Tell me what is the answer for this question. Very simple అండి. లుక్ ఎట్ ద బోర్డ్. 30% ఆఫ్ ఏ అన్నాడండి. 30% ఆఫ్ ఏ అంటే 30% ఆఫ్ ఏ కదా, ఈజ్ యాడెడ్ టు అన్నాడండి. యాడ్ అంటే ప్లస్ 40% ఆఫ్ బి, దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఎంత వస్తుందమ్మా? 80% ఆఫ్ బి ఓవర్ 30% ఆఫ్ ఏకి 40% ఆఫ్ బి కలిపితే మనకు వచ్చేది ఎంత? 80% ఆఫ్ బి. ఇఫ్ యూ టర్న్ దిస్ వన్ టు రైట్ సైడ్, వాట్ ఇస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్? 30% ఆఫ్ ఏ is equal to 40% of B. 80 నుంచి 40 తీస్తే 40 కదా. Now percent cancel.
0 0 cancel. So what is the value we are getting? 3a is equal to 4b. A is to b. What is the value we are getting? 4 is to 3. A is to b is equal to emachindamma 4 is to 3. Over. I hope you understand all of you. A is to b is equal to the 4 is to 3. Now tell me, what is the answer he is asking? What percentage of A is B? What percentage of A is B? మరి ఇప్పుడు మనం A by B చేయాలా, B by A చేయాలా? ఇప్పుడు 4/3 చేయాలా, 3/4 చేయాలా? అది కన్ఫ్యూజ్ ఉంది కదా. ఎప్పుడైతే ఆఫ్ తర్వాత ఉన్న నంబర్ ఏదైతే ఉందో అది డినామినేటర్లో ఉండాలి. ఏ ఆఫ్ తర్వాత ఇమ్మీడియట్గా ఏ నెంబర్ అయితే ఉందో అది ఖచ్చితంగా డినామినేటర్లో ఉండాలి. ఆఫ్ తర్వాత ఏముందామా? ఏ అన్నది కింద ఉండాలి, బి అన్నది పైన ఉండాలి. మీన్స్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ బి అని అడుగుతున్నాను. అంటే బి అన్నది ఏలో ఎంత పర్సంటేజ్ అని మీనింగ్. క్లియర్? ఇప్పుడు చెప్పండి. ఏ ఎంతమ్మా? 4. బి ఎంతమ్మా? 3. సో 3/4 is equal what percentage? 1/4 25%. 3/4 is equal what is the percentage? 75%. So what is the answer? 75. What is the answer? 75%. I hope you understand. Clear all of you? Very simple and 30% of A plus 40% of B is equal to 80% of B. If you want to turn this one into right side, 30% of A is equal to 40% of B. If you solve, percent will cancel, 0 0 also cancel. So 3A is equal to 4B, A is to B is equal to 4 is to 3. Now he is asking that what percentage of A is B? After the whatever the value is there, that we have to take in the denominator. So of tarvata A undi kabatti A you have to take in the denominator. So 3/4 is equal to what? 3/4 is what percentage? 75%. 1/4 is 25%. 3/4 is 75%. I hope you understand all of you. Any doubts, my dear friends? Next question. If m% of m plus n% of n that is equal to 2% of m into n, 2% of m into n, then what percentage of m is n? Is the question. If m% of m plus n% of n is equal to 2% of m into n, then what percentage of m is n? I am giving the options here. Cheppandi. First one 50%, second one 75%, third one 100%, fourth one none. Find out what is the answer for this question. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలామంది స్కిప్ చేస్తారండి. ఏదో పెద్ద డిఫికల్ట్గా ఉంది, అసలు మనకి నెంబర్స్ ఇవ్వలేదు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి స్కిప్ చేస్తారు. కానీ మనం మాత్రం స్కిప్ చేయకూడదు. ఇటువంటి వాటిలోనే మనం ధైర్యం చేయాలి. అందరూ భయపడినప్పుడే మనం ధైర్యం చేయాలి. అప్పుడు మాత్రం మనం హై పొజిషన్కి వెళ్ళిపోతాం. అండర్స్టాండ్? ప్రతి ఒక్కరూ భయపడేటప్పుడు నువ్వు ధైర్యం చేసినావు అనుకో పక్కాగా హై పొజిషన్కి వెళ్ళిపోతావు. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో రిమెంబర్, ఈ క్వశ్చన్ ఏమీ లేదండి. m% of m అన్నాడు. లుక్ అట్ ద బోర్డ్. ఇక్కడ చూడండి, ఐఎమ్ రైటింగ్ హియర్ m% ఆఫ్ అండ్ ఇంటూ ఏ కదండి, m ప్లస్ n% ఆఫ్ అండ్ ఇంటూ ఏ కదమ్మా, ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 2% ఆఫ్ m ఇంటూ n. ఇదే కదా, కరెక్ట్గా చూడండి. ఇక్కడ పర్సెంట్ ఉంది, ఇక్కడ పర్సెంట్ ఉంది, ఇక్కడ పర్సెంట్ ఉంది. సో ఇఫ్ యూ కామన్ ద పర్సెంట్ విల్ క్యాన్సిల్, అంటే ఇది క్యాన్సిల్ అయిపోద్దిగా.
So m into m, what is the value we are getting? M square plus n into n, what is the value we are getting? N square is equal to 2mn. అవునా కదా, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. నౌ టెల్ మీ, ఇఫ్ యూ టర్న్ ద లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ 2mn టు ద దిస్ సైడ్, వాట్ ఇస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? m square plus n square minus 2mn is equal to 0. ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? a square plus b square minus 2ab ఫార్మేట్లో ఉంది కదా. వాట్ ఇస్ ద ఆన్సర్? m minus n whole square is equal to 0. సో m minus n whole square is equal to 0 అంటే m is equal to ఏమవుతుందండి? n. m minus n is equal to 0, m is equal to n. వాట్ యూ అండర్స్టాండ్ హియర్ ఫ్రెండ్స్? m ఎంత వాల్యూ ఉంటుందో n కూడా అంతే వాల్యూ ఉంటుంది. సో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ m is n అంటే ఎంత పర్సెంటేజ్ అండి? ఎగ్జాక్ట్లీ 100%. చేస్తాను. ఇప్పుడు చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ అన్నాడండి. ఆఫ్ తర్వాత ఏముందండి? ఎం. ఎం అనేది డినామినేటర్లో రాసుకోవాలి, పైన ఎన్ రాసుకోవాలి. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ ఎన్ కాబట్టి సింప్లీ సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ m, ఇన్ ద ప్లేస్ ఆఫ్ m n m. m క్యాన్సిల్ అయిపోయి వాట్ ఇస్ ఆన్సర్ వీఆర్ గెటింగ్? 1. 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అండి? 100% ఓవర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. m ఈజ్ ఈక్వల్ ఎన్ అంటే m ఎంతైతే వాల్యూ ఉండదు n కూడా అంతే వాల్యూ ఉంటుంది. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ m ఈజ్ n అంటే ఎంత పర్సంటేజ్ అండి? 100%. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ నాట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇక్కడ చూడండి, వాట్ ఎవర్ ద నెంబర్ ఈజ్ దేర్ ఆఫ్టర్ ఆఫ్, దట్ ఈస్ ద ఒరిజినల్ వాల్యూ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ద డినామినేటర్. m ఈజ్ ద ఒరిజినల్ వాల్యూ, n ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు, n. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు n కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ m ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ n. n will cancel. What is the answer we are getting? 1. 1 is the fraction value in terms of percentage is what? 100%. ఏమన్నా ఉందా ఇందులో? ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అర్థమైందండి. అంటే ఐ మీన్ ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సెంట్ ఉంది కాబట్టి ఐఎమ్ కామన్ ద పర్సెంట్. ఈ పర్సెంట్ క్యాన్సిల్ అయిపోయినాయి. దెన్ వాట్ ఇస్ ద వాల్యూ యూఆర్ గెటింగ్? m into m, m square plus n into n square is equal to 2mn. Remaining steps, m plus n square, if you turn this one into left side is equal to 0 kada. m square plus n square minus 2mn is equal to 0. a square plus b square minus 2ab is equal to 0. a minus b whole square. సో ఇటు పంపిస్తే 0 అయిపోతుందని m minus n is equal to 0, m is equal to n. నెక్స్ట్ క్వశ్చన్. If 50% of x minus y is equal to 40% of x plus y. 50% of x minus y is equal to 40% of x plus y. Then what percentage of x is y? What percentage of x is y? Is the question mark. I am writing the options here. First option is 10 1/9%. Second one 11 1/9%. Third one 13 1/9%. Fourth one 21 1/9%. Fourth one 21 1/9%. 10 1/9%, 11 1/9%, 13 1/9%, 21 1/9%. Find out what is the answer for this question. చెప్పాలి. 50% ఆఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ x ప్లస్ y. పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా, 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు చెప్పండి, 5 ఆఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ x ప్లస్ y. 5x minus 5y is equal to 4x plus 4y. If you turn the 4x to this side, 5x to that side, చెప్పాలి.
5x minus 4x ఏమవుతుందమ్మా x is equal to 5y, ఇది మైనస్ ఉందండి, ఇటు వెళ్తే ప్లస్ కదా, 5y plus 4y, what is the value we are getting? 9y. So x is to y is equal to, what is the value we are getting? 9:1. 9:1. Up to here, okay? Now coming to the question, what percentage of x is y అన్నాడండి. హాఫ్ తర్వాత ఏదైతే ఉంటుందో అదే ఒరిజినల్ వాల్యూ. సో x is ఒరిజినల్ వాల్యూ, ఇక్కడ y by x ఎంత అని అడుగుతున్నాడు. y by x, y వాల్యూ ఎంతమ్మా 1, x వాల్యూ ఎంత 9. Now tell me friends, what is the fraction value is 1/9, in terms of percentage is what? 1/9 చెప్పాలి, 11/9%. So what is the answer for this question? B option. ఎంత ఈజీగా ఉందండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎప్పుడైతే మన పర్సెంట్ కనిపించిందో దాన్ని రేషియోలో మార్చుకుని చేస్తే మాత్రం ఆన్సర్ చాలా ఈజీ వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, నెక్స్ట్ ఐటమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు, ఎన్నో క్వశ్చన్ అమ్మా ఇది? 6th క్వశ్చన్. ఇఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 80 గివ్స్ ద రిజల్ట్ యాజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్య యొక్క 80% విలువ 80 కలపడం వలన ఫలితం అదే సంఖ్య వచ్చును, ఫలితం అదే సంఖ్య అయ్యాను, అయినా సంఖ్య ఎంత? తెలుగులోనే. ఓకే చెప్పాలి. 80% ఆఫ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 80 గివ్స్ ద రిజల్ట్ యాజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే అదే నెంబర్. ఓకే, ఇప్పుడు చెప్పండి. నెంబర్ని ఎక్స్ అనుకుంటే, నెంబర్ని ఎక్స్ అనుకుందామండి. 80% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడండి. 80% ఆఫ్ ఎక్స్, దానికి 80 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి? అదే నెంబర్ వస్తుంది. అదే నెంబర్ అంటే ఎక్స్ వస్తుంది. ఐ హోప్ అండర్స్టాండ్. కానీ రిమెంబర్ ఎప్పుడైతే మనకి పర్సెంట్లో ఇచ్చాడో నెంబర్ అనుకోకూడదండి. నెంబర్ అనుకుంటే ఫ్రాక్షన్లో తీసుకున్నట్టు మాట. ఇన్ ద ప్లేస్ ఆఫ్ నెంబర్ వై నాట్ వి కన్సిడర్ ఫుల్ వాల్యూ 100% అని? 100% ఆఫ్ ఎక్సే కదా, అవునా కదా? ఫుల్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంట్ 100% ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు రాద్దాం. 80% ఆఫ్ నెంబర్ అన్నాడండి. 80% ఆఫ్ నెంబర్ అంటే 80% ఆఫ్ ఎక్స్ ప్లస్ 100. ఇఫ్ యూ యాడ్ 80 ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అన్నాడండి. నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ఎంత అవుతుందమ్మా? 100% ఆఫ్ ఎక్స్. ఇఫ్ యూ టర్న్ ద 80% ఆఫ్ ఎక్స్ టు ద రైట్ సైడ్, చెప్పండి 100% మైనస్ 80% ఏమొస్తుందమ్మా? 20%. 20% వాల్యూ 80 అయితే మన ఫుల్ వాల్యూ, ఆ నెంబర్ ఏదైనా అడుగుతున్నాడు, ఫుల్ వాల్యూ అంటే 100% కదా. చెప్పండి 20 అమౌంట్ టైమ్స్ అమ్మా? 4 times. సో 4 into 100%, వాట్ ఇస్ ద వాల్యూ? 400. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 400. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎనీ డౌట్? ఇలా కూడా చేయకూడదు, ఇలా కూడా చేయకూడదు. మరి ఎలా చేయాలి? సరే ఇక్కడ చూడండి, 80% ఆఫ్ ఎక్స్ ఉంది, 100% ఆఫ్ ఎక్స్ ఉంది. 80% ఆఫ్ ఎక్స్కి ఎంత యాడ్ చేస్తే 100% ఆఫ్ ఎక్స్ అవుతుంది? 20%, అవునా కదా? 80% ఆఫ్ ఎక్స్కి 20% ఆఫ్ ఎక్స్ యాడ్ చేస్తే 100% ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో మనకి 20% ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు వాడు, ఎంత? 80. సో 20% ఈజ్ ఈక్వల్ టు 80 అయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్? 24 80, 100 4 ఏమవుతుంది? 400. లేదు అనుకుంటే 25 100, 85 ఏమవుతుందమ్మా? 400. 85 400. I hope you understand all of you. Any doubts this question? No. Okay, ఈ ప్రాబ్లం ట్రై చేయండి అమ్మా. When 75% of a number is added to 75, the result is the same number. Find the number. ఒక సంఖ్య యొక్క 75% విలువ 75కి కలపడం వల్ల అదే సంఖ్య అయ్యేను, అయిన సంఖ్య ఎంత? క్లియర్? నోట్ మీ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. 75% ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇఫ్ యూ యాడ్ 75 వీఆర్ గెటింగ్ 100% ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ చూడండి 75% ఉంది, 100% ఉంది. మరి ఇక్కడ ఎంత పర్సెంట్ ఉండాలి? 25%. సో 25% వాల్యూ ఈజ్ గివెన్ 75. దెన్ 100% ఈజ్ ఈక్వల్ టు వాట్? 25 how times అండి? 3 times. సో 100 into 3 ఎంత? 300. ఎనీ డౌట్స్?
నో. ఐ హోప్ అండర్స్టాండ్. అదే మీరు ఎక్స్ అనుకున్నారు అనుకోండి, ఇది మొత్తాన్ని ఫ్రాక్షన్లో టర్న్ చేసి మొత్తం రాయాలి. ఇస్ కోస్ టు బి వెరీ వెరీ కాంప్లికేటెడ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్? నో. రైట్ డౌన్ వన్ మోర్ క్వశ్చన్. ఓకే, what is the answer for this question అండి? When 60 is subtracted from 60% of a number, the result is 60. The number is ఎంత? ఒక సంఖ్య యొక్క 60% నుండి 60 తీసివేసిన ఫలితం 60 అగును. ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. మనకి రిజల్ట్ 60 వస్తుందండి. ఇందక్కడి వరకేమో రిజల్ట్ సేమ్ నెంబర్ వచ్చేది, ఇక్కడేమో 60 అడుగుతున్నాడు. క్లియర్? ఓకే, టెల్ మీ. Now turn this one into equation format. When 60 is subtracted from 60% of a number, 60% of x లోంచి 60 సబ్ట్రాక్ట్ చేసిన ఆన్సర్ ఏమొస్తుందండి? 60 వస్తుంది. ఓకే, 60% ఆఫ్ ఎక్స్లోంచి 60 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 60 వస్తుందని చెప్తున్నాడండి. నాట్ టెల్ మీ వాట్ ఈస్ ద 60% ఆఫ్ ఎక్స్. ఇఫ్ యూ టర్న్ ద -60 ఇంటూ రైట్ సైడ్, వాట్ ఈస్ ద 60% వాల్యూ వీఆర్ గెటింగ్? 120. 60 + 60 120 కదా. 60% వాల్యూ 120 అయితే మనకి 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. 60 how many times we are getting the 120 friends? 2 times. 60 2s are 120. So 100 into 2, what is the value we are getting? 200. What is the value we are getting? 200. I hope you understand. Any doubt? No. Next item. Try to solve question number 9. The number that is added to 10% of 320 to have the sum as 30% of 230. ఒక సంఖ్యను 10% ఆఫ్ 10% 320కి కలిపిన ఫలితం 30% ఆఫ్ 230 అగును. ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. నెంబర్ ఎంత అని అడుగుతున్నాడమ్మా, చెప్పాలి. ద నెంబర్ దట్ ఈస్ యాడెడ్ టు 10% ఆఫ్ 320 అన్నాడు కదా. సో నెంబర్ని మనం ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందామా? ఓకే, ఎక్స్ అనుకుంటే ఎక్స్కి 10% ఆఫ్ 32 అన్నాడండి. వీ నో దట్ హౌ టు ఫైండ్ ద 10% ఆఫ్ 32. జస్ట్ క్లోజ్ ద 2 zeros. వాట్ ఇస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? 32. I hope you understand. To have sum of the sum as 30% of 230 అన్నాడండి is equal to 30% of 230 అన్నాడు. 30% of 230, what is the answer we are getting? చెప్పాలమ్మా. 30% of 230. Just close the 2 zeros and multiply. 3 3s are 9, 3 2s are 6. What is the value we are getting? 69. అవునా కదా, 69. నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్? 69 మైనస్ 32. చెప్పండి, 9 నుంచి 2 తీసేస్తే ఎంత? 7. 6 నుంచి 3 తీసేస్తే ఎంత అండి? 3. సో వాట్ ఈస్ ద ఆన్సర్ వీఆర్ గెటింగ్? 37. వాట్ ఈస్ ద ఆన్సర్? 37. రైట్ సార్. క్వశ్చన్ నెంబర్ 10. Two numbers are respectively 20% and 50% of a third number. What percent is the first of second number? అదే క్వశ్చన్ అండి. రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 20% అండ్ 50% అయినా మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అని అడుగుతున్నాడు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీంట్లో ఒక 2 ఫార్మాట్స్ ఉంటాయండి. ఒకటేమో రెండు సంఖ్యలో 20%, మొదటి సంఖ్యలో ఇవి రెండు 20%, 50% ఉన్నాయి. రెండో క్వశ్చన్ ఏమడుగుతాడండి? 20%, 50% తక్కువ అని అడుగుతాడు. ఓకే, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. ఆ రెండు క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ లుక్ అట్ టోటల్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ గివెన్ ఫ్రెండ్స్? మొత్తం ఎన్ని నెంబర్స్ ఇచ్చాడండి? 3 నెంబర్స్ ఇచ్చాడండి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఇలా రాసుకోండి. ఇప్పుడు చూడండి, వీఆర్ కంపేరింగ్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ విత్ థర్డ్ నెంబర్. ఫస్ట్ సంఖ్యని రెండో సంఖ్యని మూడో సంఖ్యతో కంపేర్ చేస్తున్నామండి. ఇప్పుడు చూడండి, 2 నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 20% అండ్ 50% ఆఫ్ ఏ థర్డ్ నెంబర్. అంటే
థర్డ్ నెంబర్ ఫుల్ వాల్యూ 100% ఉంటే ఫస్ట్ వాల్యూ ఎంత ఉందండి 20% ఉంది, సెకండ్ వాల్యూ ఎంత ఉందండి 50% ఉంది. ఓవర్. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే వాట్ పర్సెంట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ సెకండ్ నెంబర్, వాట్ పర్సెంట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ సెకండ్ నెంబర్ అంటాడండి. సో మనకి ఏదైతే ఆఫ్ ఉందో అది డినామినేటర్లో రాసుకోవాలి. సో 50 కింద 20 అన్నది 50లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాను అనమాట. సో 0 0 క్యాన్సిల్ అయిపోయి వాట్ ఇస్ ద ఫ్రాక్షన్ వీఆర్ గెటింగ్ 2/5. 1/5 ఎంతమ్మా 20%. 2/5 అంటే ఏమవుతుందండి 40%. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 40%. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎనీ డౌట్ మై డియర్ ఫ్రెండ్స్? కాపీడ్? Okay, try to solve this question. Now tell me first what is the difference between the 10th question and 11th question. 10th question ki 11th question ki difference cheppalama. Two numbers are respectively 25% and 30% less than a third number. ఇందాకేమో 20% 50% ఆఫ్ ఈ నెంబర్ అన్నాడు, ఇక్కడేమో 25% అండ్ 20% లెస్ దాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లెస్ దాన్ అంటే తక్కువ. ఏ థర్డ్ నెంబర్. వాట్ పర్సెంట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ సెకండ్. రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 25% అండ్ 20% తక్కువ, 25% 20% తక్కువ అయినా మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? క్లియర్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్? అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. అక్కడేమో 20% 50% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు, అంటే దాంట్లో 20% 50%. కానీ వీడియో ఏమన్నాడండి లెస్ దాన్ అన్నాడు. లెస్ దాన్ అంటే ఎలా చేయాలో చూద్దాం. సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. మనం ఫస్ట్ని సెకండ్ని థర్డ్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫుల్ వాల్యూగా కన్సిడర్ చేద్దాం. ఎంత అండి ఇది 100%. ఇప్పుడు చెప్పండి కంపేర్ ద 100%. ఫస్ట్ వన్ ఎంత తక్కువ ఉందండి 25% తక్కువ ఉంది. 25% లెస్ అంటే విచ్ నెంబర్ హ్యావ్ టు టేక్ 75% తీసుకోవాలి. సిమిలర్లీ 20% లెస్ అన్నాడండి. 20% లెస్ అంటే ఎంత తీసుకోవాలమ్మా 80% ఆఫ్ ఏ నెంబర్ తీసుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. లెస్ ఇస్తే 25% తీసేసి రిమైనింగ్ తీసుకోవాలి. ఎంతమ్మా 75%. 20% రిమైనింగ్ ఎంత అవుతుంది 100%, సారీ 80%. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు చెప్పండి మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? వాట్ పర్సెంట్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్ నెంబర్. ఎప్పుడైతే ఆఫ్ ఉంటుందో దాంట్లో మాత్రమే డినామినేటర్ తీసుకోవాలి. ఆఫ్ తర్వాత ఏ నెంబర్ ఉంటుందో యూ షుడ్ టేక్ ఇన్ ద డినామినేటర్ 80. సో 75 హియర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నౌ క్యాన్సిల్ దిస్ వన్. 80 అనేది 100% కాబట్టి 75 నియర్గా ఉంది కాబట్టి బిలో 90% ఉంటుంది. సో విచ్ ఆప్షన్ ఈజ్ గివెన్ అండి? ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ నియరెస్ట్ టు 100%. వాట్ ఈస్ దట్ వన్? 93.75%. ఓవర్. ఐ హోప్ అండర్స్టాండ్ ఆఫ్ యూ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. అంతేగాని మొత్తం సాల్వ్ చేయకూడదు. ఒకవేళ సాల్వ్ చేస్తా అంటే ఎలా సాల్వ్ చేయాలి? ఇంటూ 100 రాసి పర్సెంట్ పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, డినామినేటర్ అన్నది 100% వాల్యూ అండి. డినామినేటర్ అనేది 100% వాల్యూ. 100% వాల్యూ 80 అయితే ఈ 75 ఎంతవరకు ఉందండి? నియరెస్ట్ టు 100 ఉంది. సో పక్కాగా ఇది పక్కాగా 90% అబోవ్ ఉంటుంది. సో హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ గివెన్? నియరెస్ట్ టు 90% అండి. ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ గివెన్, దట్ ఈస్ నథింగ్ బట్ 93.75%. ఓవర్. ఇలా షార్ప్గా ఉండాలి, అంతేగాని ఇలా మాత్రం సాల్వ్ చేయకండి. ఓకే. ఒకవేళ నువ్వు ఎగ్జాక్ట్ వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఒక ఫ్రాక్షన్ వాల్యూ. ఇఫ్ యూ వాంట్ టు టర్న్ దిస్ వన్ ఇంటూ పర్సంటేజ్, మల్టిప్లై విత్ 100 అండ్ పుట్ ఏ సింబల్ %. నోట్ టెల్ మీ 0 0 క్యాన్సిల్. చెప్పండి 8 టేబుల్ అమౌంట్ టైమ్స్ అండి. 8 9s 72. 0.1 క్యారీ 72. 3 క్యారీ. చెప్పండి 8 3s 24. ఓకే. 9.3 into 10. వాట్ ఇస్ ద వాల్యూ యూఆర్ గెటింగ్? 90.3 సంథింగ్, సారీ 93 పాయింట్ సంథింగ్ వస్తుందని. 9.3 into 10 అంటే 93 పాయింట్ సంథింగ్. సో 93 పాయింట్ సంథింగ్ అంటే వాట్ ఇస్ ద వాల్యూ యూఆర్ గెటింగ్? 93.75%. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 10th question and 11th question ఆల్సో యూ అండర్స్టాండ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Number 12, A is 25% more than B and B is 40% less than C. If C is 30% more than D, then by what percent A is less than D? Very important question friends. చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. A B కన్నా 25% ఎక్కువ, B C కన్నా 40% తక్కువ, మరియు C D కన్నా 30% ఎక్కువ అయినా A D
కన్నా ఎంత శాతం తక్కువ అని అడుగుతున్నాడు, ఇది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు వీ షుడ్ టర్న్ దిస్ వన్ ఇంటూ రేషియో ఫార్మాట్ ఫ్రెండ్స్. ఏ ఈజ్ మీన్స్ వీఆర్ కంపేరింగ్ ఏ అండ్ బి అండి. ఇందులో ఏది ఒరిజినల్ వాల్యూ అండి? ఏ ఈజ్ 25% మోర్ దాన్ బి అన్నాడండి. అంటే బి అన్నది 100% అని తీసుకుంటే ఏ అన్నది ఎంత అవుతుందండి? 25% మోర్ అన్నాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ? 125%. 125%. నెక్స్ట్ వన్ బి ఈజ్ బి అండ్ సి అండి. బి ఈజ్ టు సి అని తీసుకుందాం. బి ఈజ్ 40% లెస్ దాన్ సి అన్నాడండి. సి అన్నది 100% అనుకుంటే బి అన్నది 40% లెస్ అన్నాడు ఫ్రెండ్స్. లెస్ అంటే రిమైనింగ్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 60%. నౌ సి ఈజ్ 30% మోర్ దాన్ డి అన్నాడండి. కంపేరింగ్ సి ఈజ్ టు డి, సి ఈజ్ 30% మోర్ అన్నాడండి. డి 100% అయితే సి ఏమవుతుంది ఫ్రెండ్స్? 30% మోర్. సో వాట్ ఇస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? 130%. అప్ టు ఇయర్ ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే వాట్ పర్సెంట్ ఏ ఈజ్ లెస్ దాన్ డి అన్నాడండి. మీన్స్ వీ హ్యావ్ టు కంపేర్ ఏ అండ్ డి. మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏకి డికి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ఉంది, లాస్ట్లో డి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. ఇంకొక ఫార్మేట్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఏ బై డి కావాలో, ఏ బై డి అంటే ఏస్ టు డిఏ కదా, ఏ బై డి ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏ బై బి ఇంటూ బి బై సి ఇంటూ సి బై డి. A by D nothing but A by B into B by C into C by D. B B cancel, C C cancel. What is the result we are getting? A by D. I hope you understand or not. So ఇప్పుడు ఇదే ఫార్మాట్లో రాద్దాం. పర్సెంటేజ్ అంటే క్యాన్సిల్ అయిపోతుందండి రేషియోలో. డైరెక్ట్ రాయండి. ఏ బై బి ఈజ్ ఏ బై డి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి చెప్పాలి. ఏ బై బి ఇంటూ బి బై సి ఇంటూ సి బై డి. సో ఏ బై డి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అంటే అమ్మా ఎంతమ్మా? 125/100 ఇంటూ చెప్పండి 60/100 ఇంటూ 130/100. యాక్చువల్లీ జీరోస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఐమ్ టేకింగ్. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేద్దామండి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 25 టేబుల్ 5 times 4 times. క్లియర్. 5 how many times అండి? 2 times. 2 how many times అమ్మా? 3 times. Clear all of you? Any other values? No. So A by D is equal to what is the value we are getting? 3 into 13, 39 upon 4 into 10. What is the value we are getting? 39/40. 39/40. క్లియర్. ఇప్పుడు కంపేర్ చేయండి. ఏమన్నాడండి? దెన్ బై వాట్ పర్సెంట్ ఏ ఈజ్ లెస్ దాన్ డి అన్నాడండి. ఏ ఈజ్ లెస్ దాన్ అన్నాడు. ఏ ఈజ్ లెస్ దాన్ డి. ఇప్పుడు చూడండి, ఏ ఏమో 39 వచ్చింది, డి ఏమో 40 వచ్చిందండి. ఇప్పుడు చెప్పండి, వాడు 39 40తో కంపేర్ చేస్తే 39 ఎంత లెస్ అన్నాడండి. ఎంత లెస్ అంటే ఎంత లెస్ ఉందండి? 1 లెస్. అవునా కదా? కంపేర్ టు వాట్? డి. ఎప్పుడైతే దాని తర్వాత ఏదైతే ఉంటుందో అది మనం ఒరిజినల్గా తీసుకోవాలండి. సో 1/40. 1/40 ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజ్ ఆల్రెడీ వీ నో దట్. 1/40 వాట్ ఇస్ ద వాల్యూ అండి? 2.5%. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 2.5%. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. ఎనీ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్? నో. సో సియర్ ఎప్పుడైనా ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు యూ షుడ్ టర్న్ దిస్ వన్ ఇంటూ ratio 125%. See here, A is 25% more than B అన్నాడండి. మోర్ అంటే ఎక్కువ కాబట్టి 100% B అయితే ఇది 25% ఎక్స్ట్రా ఉంది. సో వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? 125%. సెకండ్ వన్, సి 100% అనుకుంటే బి అన్నది 40% తక్కువ ఉంది. లెస్ అంటే తక్కువ. సో ఎంత అండి? ఇది 60%. తర్వాత డి 100% అనుకుంటే సి అన్నది 30% ఎక్కువ అన్నాడండి. సి 30% ఎక్కువ అంటే ఎంత వస్తుందండి? 130%. సో ఇప్పుడు ఏ బై డి కావాలి కాబట్టి ఏ బై డి నథింగ్ బట్ ఏ బై బి ఇంటూ బి బై సి ఇంటూ సి బై డి. బి విల్ క్యాన్సిల్, సి విల్ క్యాన్సిల్, వి గెట్ ద ఏ బై డి. క్లియర్. ఇప్పుడు చెప్పండి, ఏ బై డి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 125/100 ఇంటూ 60/100 ఇంటూ 130/100. ఇఫ్ యూ సింప్లిఫై వి గెట్ ద 39/40. నో ఈజ్ ఆస్కింగ్ లెస్ అని అడుగుతున్నాడు. ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. సో ఎంత తక్కువ అండి? 40తో కంపేర్ చేస్తే 39 ఎంత తక్కువ? 1 తక్కువ. 1
to compare with 40. So 1 upon 40, 1 by 40 is the fraction. In terms of percentage, what is the value? It is 2.5%. We already discussed in the first class, means first. I hope it clear all of you. Any doubts? Now next question. Question number 13 andi. Question number 13, very important question. A is 20% less than B and C is 30% more than D. If D is 25% less than A, then which of the following is true? My dear friends, ఇటువంటి క్వశ్చన్స్ మాత్రమే బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఇవి 2018, 2019, 2020లో అడుగుతున్న క్వశ్చన్స్. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఓకే, రీసెంట్గా ఇప్పటివరకు అడిగిన రీసెంట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, 2020, 2019, 2018, 2017 ఈ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఓల్డ్ క్వశ్చన్స్ మాత్రం ప్రాక్టీస్ చేయకండి. క్లియర్? ఇప్పుడు చూడండి, ఏ బి కన్నా 20% తక్కువ మరియు సి డి కన్నా 30% ఎక్కువ, డి ఏ కన్నా 25% తక్కువ అయినా క్రింది వాటిలో ఏది సత్యమని అడుగుతున్నాడు. క్లియర్? ఓకే, ఇట్లా ఆప్షన్ చూడగానే మాత్రం టెన్షన్ పడద్దు. వెరీ సింపుల్. ఫస్ట్ వీ హ్యావ్ టు టర్న్ దిస్ వన్ ఇంటూ రేషియో ఫార్మాట్. టెల్ మీ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏ ఈజ్ టు బి. ఏ ఈజ్ 20% లెస్ దాన్ బి. బి 100% అనుకున్నాం అనుకోండి, బి 100% అనుకుంటే ఏ ఎంతండి? 20% లెస్. వాట్ ఇస్ ద వాల్యూ వీఆర్ గెటింగ్? 80% is to 100%. Next one, C is to D. C is 30% more than D. D 100% అనుకుంటే, D 100% అనుకుంటే C ఎంతండి? 130% రేషియో. నెక్స్ట్, D is 25% less than A. D is 25% less than A. A 100% అనుకుంటే D 25% లెస్ అన్నాడండి. లెస్ అంటే రిమైనింగ్ తీసుకోవాలి. ఎంత? 75%. నౌ వీటిని రేషియోలో మార్చేద్దామండి. 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. వాట్ ఈస్ ద వాల్యూ? 4:5. ఇది చెప్పండి. 0 0 క్యాన్సిల్. వాట్ ఈస్ ద వాల్యూ? 13:10. నెక్స్ట్ 75:100. వాట్ ఈస్ ద వాల్యూ? 25 టేబుల్ 3:4. Up to here, okay. Now he is asking the relation between B and C. C, B, B, C, C, B matram undi. Means we must and should eliminate the A and D. Now write it like this: A by B into C by D into D by A. See here, A will cancel, D will cancel. We are getting C upon B. Yes or no? ఇప్పుడు చెప్పండి. A by D, what is the value? A by B 4/5 into 13/10 into 3/4. 4 will cancel. Here A gone, D gone. What is the value we are getting? C by B is equal to 13 3s are 39 upon 50. C by B is equal to 39/50. C by B is equal to 39/50. Now B ని 100% చేసినాం అనుకోండి, అప్పుడు ఈజీ కదండి. సో నేను ఏం చేస్తాను అంటే C by B is equal to, I am multiplying numerator and denominator with 2 అండి. 2తో మల్టిప్లై చేస్తున్నా. 39 2s ఎంతమ్మా? 78/100. So C by B is equal to, if you take a point, what is the value we are getting? 0.78. C is equal to 0.78 into B. Which option is given? C is equal to 0.78 B and C is equal to 0.78 B. Which option it is? Second option. I hope you understand all of you. ఏదైనా సరే ఒక పర్సంటేజ్ క్వశ్చన్ ఇస్తే దాన్ని రేషియోలో టర్న్ చేసుకుంటే ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, go to the next question. Question number 14. If 25% of half of x is equal to 2.5 times the value of y, 30% of 1/4 of the y, then x is what percent more or less than y? ఇది క్వశ్చన్ అండి. ఫస్ట్ you must and should turn the percentage into ratio, then compare, find the values, then again compare. Okay, now see here. First, 25% of x is 25% of half of x అన్నాడండి. 25% of x by 2, half of x and x by 2 కదా, is equal to 2.5 times of
times of the value of 30% of 1/4 of y. 1/4 of y అంటే ఏంటమ్మా y by 4. ఇదండి వాడు ఇచ్చిన ఈక్వేషన్. ఐఎమ్ టర్న్ ద హోల్ డేటా ఇంటూ ఈక్వేషన్ ఫార్మాట్. మళ్ళీ ఒకసారి చూడండి, 25% ఆఫ్ x by 2 ఈజ్ ఈక్వల్ టు 2.5 టైమ్స్ ద వాల్యూ ఆఫ్ 30% ఆఫ్ 1/4 ఆఫ్ y అండి. 1/4 అంటే 1/4 ఆఫ్ y. క్లియర్? నో సింప్లిఫై దిస్ వన్. ఇప్పుడు ఇది 2.5 అంటే 25/10 కదా. పర్సెంట్ క్యాన్సిల్ అయిపోద్దండి. 25 ఆల్సో క్యాన్సిల్. Now tell me, 0 cancel, 2 how many times అండి 2 times. సో 2x is equal to 3y వచ్చింది ఫ్రెండ్స్. సింపుల్గా x is to y is equal to ఏమొస్తుందండి 3 is to 2. x is to y is equal to 3 is to 2. Now we have to go to the question. x is what percent more or less than y అన్నాడండి. yతో కంపేర్ చేయాలండి. y అంటే 2 కదా. మోర్ ఆర్ లెస్ అని అడుగుతున్నాడండి. 3 అన్నది 2 కన్నా ఎక్కువ తక్కువ? ఎక్కువ. ఎంత ఎక్కువ? 1. సో 1/2 ఎక్కువ. 1/2 ఎక్కువ అంటే 1/2 అంటే ఎంతండి 50% మోర్. 50% మోర్ అంటే ఏ ఆప్షన్ అండి? 4th ఆప్షన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ. దీని కనుక ఈక్వేషన్ ఫార్మేట్లో రాయాలనుకోండి, ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్, వాట్ పర్సెంట్ అంటే వాట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి x% అనుకుందా, లేదంటే వాట్ పర్సెంట్ అంటే క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ బై 100 మోర్ ఆర్ లెస్ దెన్ y అంటే ఇంటూ y రాసుకోవాలండి. ఇది ఫార్మాట్ మాట. ఓకే, ఇఫ్ యూ టర్న్ దిస్ వన్ టు లెఫ్ట్ సైడ్ x by y అవుతుంది కదా, x by y. ఐ హోప్ అండర్స్టాండ్ ఆర్ నాట్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఇక్కడ చూడండి, లెస్ దాన్ ఉంటే ఏదైతే దాన్ తర్వాత ఉందో కింద రాసుకోవాలి. క్లియర్? ఓకే. మోర్ ఆర్ లెస్ అని అడుగుతున్నాడు. మోర్ ఆర్ లెస్ అని అడుగుతుంటే కంపేర్ టు ద 2, 3 అనేది ఎంత ఎక్స్ట్రా ఉందండి? 1 ఎక్స్ట్రా ఉంది. సో 1/2 ఎక్స్ట్రా. 1/2 అనేది అమ్మా 50% మోర్. ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. If x% of y is 150 and y% of z is 300, then the relation between x and z is. This is a question. Now find out the answer. If x% of y is 150 and y% of z is 300, then the relation between x and z is adugutunnaru friends. First we have to turn this one into equation format. Now tell me, x% of y is x% into x% అంటే by 100 కదండి, హాఫ్ అంటే ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 150. నెక్స్ట్ వన్, y% ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 300. నౌ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ z అడుగుతున్నాడు ఫ్రెండ్. x అండ్ z అంటే వీ మస్ట్ అండ్ షుడ్ ఎలిమినేట్ ద y. ఈ y తీసేయాలి కదా. ఇప్పుడు చెప్పండి ఎలా రిమూవ్ చేద్దాం? yని మనం eliminate చేయాలి ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఎలిమినేట్ ద y we get the answer. క్లియర్? నౌ టెల్ మీ హౌ టు ఎలిమినేట్. ఇక్కడ డైరెక్ట్గా ఓకే చెప్పాలి. See here, if you divide first equation with the second equation, then see here what happened. X y%, I am writing the by 100 as a percent, upon yz% is equal to 150 by 300. Clear? Percent will cancel, y will cancel. So we are getting what is the value? X by z. X by z is equal to 150 by 300. What is the value we are getting? 1/2. అంతే కదండి. 150 1s are 150 2s are. Now tell me what is the relation? If you cross multiply, we get z is equal to 2x. Z equal to 2x. So which option is given that z is equal to 2x and a 4th option? Or ఎనీ డౌట్స్? నో. ఇక్కడ మనం క్వశ్చన్ బట్టి మనం టర్న్ అయిపోతూ ఉండాలి. దీన్ని యాడ్ చేస్తే వస్తుందా, బై చేస్తే వస్తుందా, సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందా, మల్టిప్లై చేస్తే వస్తుందా? ఇక్కడ y క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ డివైడ్ విత్ సెకండ్ ఈక్వేషన్, డైరెక్ట్లీ వి గెట్ ద ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్స్? క్లియర్? ఓకే, ఇక్కడతో స్టాప్ చేద్దామండి. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నది నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఐ హోప్ ఎంజాయ్డ్ మై క్లాస్. బై.